Dear students, in this video I will explain how to write VHDL code in structural modeling style. Already I have explained behavioral modeling style and data flow modeling style. Data flow modeling style లో కోడ్ రాయాలంటే ఎక్స్ప్రెషన్స్ కావాలి. బిహేవియరల్ మోడలింగ్ స్టైల్లో కోడ్ రాయాలంటే ట్రూత్ టేబుల్ కావాలి. ఓకే, స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్లో కోడ్ రాయాలంటే డిజైన్ ఆఫ్ ద సర్క్యూట్ కావాలన్నమాట. చూడండి, స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్ డిపెండ్స్ ఆన్ డిజైన్ ఆఫ్ ద సర్క్యూట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. ఎండ్ ఆర్ ఇన్వర్టర్ అనే డిజైన్ తీసుకుని ఆ సర్క్యూట్కి మనం కోడ్ రాద్దాం. ఇక చూడండి, ఎండ్ ఆర్ ఇన్వర్టర్ అంటే ఫస్ట్ స్టేజ్ అన్ని అండ్ గేట్స్ ఉంటాయి, సెకండ్ స్టేజ్ ఆర్ గేట్, థర్డ్ స్టేజ్ ఇన్వర్టర్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ నేమ్ ఈజ్ ఎండ్ ఆర్ ఇన్వర్టర్. ఇక్కడ సర్క్యూట్ ఒక్కటే డిజైన్ చేస్తే సరిపోదు, కొన్ని మనం నేమ్స్ అసైన్ చేసుకోవాలి. ఏమేమి నేమ్స్ అసైన్ చేసుకుంటే మనకి స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్లో కోడ్ రాయడానికి ఈజీగా ఉంటుందో చూడండి. ఇక్కడ స్క్వేర్ బాక్స్ లాగా డాష్డ్ లైన్స్తో ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేశాం కదా, దీన్ని ఎంటిటీ అనొచ్చు అనమాట. ఎంటిటీ బాక్స్ అనొచ్చు. ఈ దీన్ని ఎంటిటీ బాక్స్ అనుకున్నాం అనుకోండి, ఈ సర్క్యూట్కి ఇన్పుట్స్ ఏ బి సి డి, అవుట్పుట్స్ వై. మనం ఒక ఎంటిటీ రాయాలి అంటే ఈ సర్క్యూట్కి ఇవి రాస్తాం. ఎంటిటీలో కవర్ అయ్యే ఏంటి? ఏబిసిడి ఇన్ ఎస్టిడి అండర్ స్కోర్ లాజిక్, వై అవుట్ ఎస్టిడి అండర్ స్కోర్ లాజిక్. సో ఇక్కడ ఏబిసిడి వై అనేవి ఎంటిటీలో కవర్ అయిపోతాయి, ఎంటిటీలో డిక్లేర్ చేయొచ్చు. ఇంకా ఎంటిటీలో రాయలేని ఉంటాయి అన్నమాట కొన్ని. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ కనెక్షన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ అండ్ గేట్ అవుట్పుట్ని ఆర్ గేట్కి ఇన్పుట్గా కనెక్ట్ చేసాం, అలాగే సెకండ్ అండ్ గేట్ అవుట్పుట్ని ఆర్ గేట్కి ఇన్పుట్గా కనెక్ట్ చేసాం, ఆర్ గేట్ అవుట్పుట్ని నాట్ గేట్కి ఇన్పుట్గా కనెక్ట్ చేసాం. ఇవి ఎంటిటీలో కవర్ అవ్వవు కాబట్టి వీటిని సిగ్నల్స్ అని డిక్లేర్ చేసుకోవాలి. సిగ్నల్స్ అని ఎప్పుడు డిక్లేర్ చేసుకోవాలి? ఇంటర్నల్ కనెక్షన్స్ ఆఫ్ ద సర్క్యూట్. ఇంటర్నల్గా ఏవైనా కనెక్షన్స్ ఉన్నాయా అంటే ఎంటిటీలో కవర్ అవ్వని కనెక్షన్స్ ఏవైనా ఉంటే వాటిని సిగ్నల్స్ అని డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ వాటికి ఒక నేమ్ని అసైన్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఇంటర్నల్ కనెక్షన్కి ఒక నేమ్ అసైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కనెక్షన్కి S1 అనుకున్నాం, ఈ కనెక్షన్ని S2 అనుకున్నాం, ఈ కనెక్షన్ని S3 అనుకున్నాం. అలా ఎన్ని ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటే అన్ని కనెక్షన్స్కి నేమ్స్ అసైన్ చేసుకోవాలి, S1 S2 S3 అని. అలాగే కాంపోనెంట్స్కి కూడా లేబుల్ నేమ్స్ అసైన్ చేసుకుంటే మనకి కోడ్ రాయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ప్రతి కాంపోనెంట్కి ఒక నేమ్ అసైన్ చేసుకోండి. ఫస్ట్ అండ్ గేట్ A1, సెకండ్ అండ్ గేట్ A2, ఆర్ గేట్ O1, నాట్ గేట్ N1. ఇలా కాంపోనెంట్స్కి లేబుల్ నేమ్స్ అసైన్ చేసుకోవాలి. అలాగే ఇంటర్నల్ కనెక్షన్స్కి సిగ్నల్ నేమ్స్ అసైన్ చేసుకోవాలన్నమాట. అసైన్ చేసుకున్న తర్వాత అప్పుడు కోడ్ రాయడం మనం స్టార్ట్ చేయాలి. కోడ్ రాసేటప్పుడు చూడండి, ఫస్ట్ 2 లైన్స్ ఏమి ఉండాలని చెప్పాను కామన్గా? లైబ్రరీ IEEE లైబ్రరీ స్టేట్మెంట్స్ ఉండాలన్నమాట. 2 స్టేట్మెంట్స్, లైబ్రరీ IEEE, నెక్స్ట్ యూజ్ IEEE డాట్ ఎస్టిడి అండర్ స్కోర్ లాజిక్ అండర్ స్కోర్ 1164 డాట్ ఆల్ అని చెప్పి ఈ 2 లైన్స్ కామన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎంటిటీ డయాగ్రామ్ చూసి ఎంటిటీ రాసామనుకోండి, ఎంటిటీ అనగానే మనం సర్క్యూట్ అంతా ఒక స్క్వేర్ బాక్స్ అనుకుంటే ఆ స్క్వేర్ బాక్స్కి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఏవి ఉన్నాయో చూసుకుంటాం అనమాట. వాటిని ఎంటిటీలో డిక్లేర్ చేస్తాం. ఈ స్క్వేర్ బాక్స్కి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఏమి ఉన్నాయి? ఇన్పుట్స్ ఏ బి సిడి ఇన్పుట్స్ ఉన్నాయన్నమాట. సో పోర్ట్ ఆఫ్ ఏం రాస్తున్నాం? ఏబిసిడి ఇన్ ఎస్టిడి అండర్ స్కోర్ లాజిక్ అని రాస్తున్నాం, ఇన్పుట్స్ కాబట్టి. నెక్స్ట్ ఇదే స్క్వేర్ బాక్స్కి అవుట్పుట్ ఏముంది? వై ఉందన్నమాట. వై ఉంది కాబట్టి వై అవుట్ ఎస్టిడి అండర్ స్కోర్ లాజిక్. సో మనకి ఎంటిటీలో కవర్ అయ్యేవి ఇవే అనమాట. ఏబిసిడి ఇన్పుట్స్, వై అవుట్పుట్. ఎంటిటీ క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్కిటెక్చర్ బాడీ రాయాలి. ఇంకా చూడండి, ఆర్కిటెక్చర్ నేమ్ స్ట్రక్చరల్ ఆఫ్ ఏఓఐ ఈజ్ సిగ్నల్ అని డిక్లేర్ చేసుకున్నాం కదా సర్క్యూట్ డయాగ్రామ్లో. ఆ సిగ్నల్ అని డిక్లేర్ చేసుకున్న వాటిని సిగ్నల్ అని నేమ్స్ అసైన్ చేసాం సర్క్యూట్ డయాగ్రామ్లో. సో అక్కడ అసైన్ చేసుకున్న ఆ సిగ్నల్స్ని ప్రోగ్రాంలో డిక్లేర్ చేయాలంటే ఇలా డిక్లేర్ చేయాలి, సిగ్నల్ అనే నేమ్తో డిక్లేర్ చేయాలన్నమాట. ఆర్కిటెక్చర్ తర్వాత సిగ్నల్ అనే నేమ్తో డిక్లేర్ చేయాలి. సిగ్నల్ S1 S2 S3
ఈ 3 ఏ టైపు? std_logic. సో దీని సింటాక్స్ ఇలా ఉంటుందన్నమాట. సిగ్నల్ డిక్లరేషన్‌కి సిగ్నల్స్‌ని డిక్లేర్ చేయాలంటే సిగ్నల్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సిగ్నల్ నేమ్స్ ఎన్నుంటే అన్ని లిస్ట్ రాస్తాం ఇక్కడ. కోలన్ పెట్టేసి అవి ఏ టైప్ అయితే ఆ టైప్ ఇక్కడ రాస్తాం అనమాట. std_logic సెమీకోలన్. నెక్స్ట్ ఏం చేయాలి? స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్ కాబట్టి కాంపోనెంట్ డిక్లరేషన్స్ కూడా చేయాలి ఇక్కడ. స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్‌లో సిగ్నల్ డిక్లరేషన్స్ చేయాలి. నెక్స్ట్ కాంపోనెంట్ డిక్లరేషన్స్ చేయాలి. ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే, ఎన్ని టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటే అన్ని టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్‌ని ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఇక్కడ కాంపోనెంట్స్‌ని డిక్లేర్ చేసేటప్పుడు ఒక్కసారి చూడండి సర్క్యూట్ డయాగ్రామ్. హ్మ్. AND గేట్ ఉంది ఇక్కడ. AND గేట్. AND గేట్ 2 ఇన్పుట్ AND గేట్స్. 2 ఇన్పుట్ AND గేట్స్ కాబట్టి ఒక్కసారి డిక్లేర్ చేస్తే సరిపోతుందనమాట. కాంపోనెంట్ డిక్లరేషన్. నెక్స్ట్ 2 ఇన్పుట్ OR గేట్. నెక్స్ట్ నాట్ గేట్. సో 3 కాంపోనెంట్ డిక్లరేషన్స్ మనం చేయాలి. అర్థమైందా? 2 ఇన్పుట్ AND గేట్ డిక్లరేషన్, 2 ఇన్పుట్ OR గేట్ డిక్లరేషన్, నాట్ గేట్ డిక్లరేషన్. కాంపోనెంట్ డిక్లరేషన్ చూడండి. కాంపోనెంట్ నేమ్ AND గేట్ డిక్లరేషన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. కాంపోనెంట్ని డిక్లేర్ చేయాలంటే కాంపోనెంట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. కాంపోనెంట్కి నేమ్ అసైన్ చేయాలి. కాంపోనెంట్ AND2 అని అసైన్ చేశాను నేమ్. ఎందుకంటే 2 ఇన్పుట్ AND గేట్ కాబట్టి AND2 అనుకుందాం. నెక్స్ట్ AND2 ఈజ్ పోర్ట్ ఆఫ్. 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి ఏవైనా 2 ఇన్పుట్స్ అసైన్ చేసుకోవాలి మనం. P, Q అనుకున్నాం. ఎంటిటీలో డిక్లేర్ చేసిన ఇన్పుట్స్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాంపోనెంట్ డిక్లరేషన్లో ఏవైనా ఒక 2 ఇన్పుట్స్ని ఇవ్వచ్చు. P, Q ఇన్ std_logic. అలాగే జెట్ అవుట్ std_logic. AND గేట్ అంటే జనరల్గా అంతే కదా ఉంటుంది. 2 ఇన్పుట్ AND గేట్ అంటే 2 ఇన్పుట్స్ ఉంటాయి. 1 అవుట్పుట్ ఉంటుందన్నమాట. సో కాంపోనెంట్ డిక్లరేషన్ సేమ్ ఎంటిటీ డిక్లరేషన్ లాగే ఉంటుంది. అలాగే డిక్లేర్ చేస్తాం అనమాట. కాంపోనెంట్ని ఎండ్ చేసేటప్పుడు ఎండ్ కాంపోనెంట్ అనాలి. మనం జనరల్గా ఆర్కిటెక్చర్ నేమ్ని ఎండ్ చేసేటప్పుడు, నెక్స్ట్ ఎంటిటీని ఎండ్ చేసేటప్పుడు ఎండ్ ఎంటిటీ నేమ్, ఎండ్ ఆర్కిటెక్చర్ నేమ్ అని ఇస్తాం. కానీ కాంపోనెంట్ని ఎండ్ చేసేటప్పుడు ఎండ్ కాంపోనెంట్ అని రాయాలి. నెక్స్ట్ అలాగే టూ ఇన్పుట్ AND గేట్ని డిక్లేర్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ R2 అంటే ఇక్కడ 2 ఇన్పుట్ OR గేట్ అని అనమాట మీనింగ్. R2 కాంపోనెంట్ R2 ఈజ్ పోర్ట్ ఆఫ్ 2 ఇన్పుట్ OR గేట్ అనుకున్నాం కాబట్టి 2 ఇన్పుట్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ ఉంటుంది అనుకోండి. MNO ఎండ్ కాంపోనెంట్. నెక్స్ట్ నాట్ గేట్ అంటే ఒక్కటే కదా ఇన్పుట్, 1 ఇన్పుట్ ఉంటుంది. 1 ఇన్పుట్ని R అనుకుందాం, 1 అవుట్పుట్ X అనుకుందాం. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కాంపోనెంట్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఎంటిటీలో రాని సిగ్నల్ నేమ్స్ యూజ్ చేసుకుంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. సో ఎండ్ కాంపోనెంట్. ఇక్కడ అర్థమైంది కదా ఎన్ని కాంపోనెంట్ డిక్లరేషన్స్ చేశారు. యాక్చువల్గా అక్కడ మనకి 4 కాంపోనెంట్స్ ఉన్నాయి సర్క్యూట్ డయాగ్రామ్లో. మనం 3 కాంపోనెంట్ డిక్లరేషన్స్ చేసాం. ఎందుకు? AND గేట్ డిక్లరేషన్ 2 AND గేట్స్ ఉన్నాయి కానీ 2 ఒకే టైప్ 2 ఇన్పుట్టే. 3 ఇన్పుట్ అనుకోండి ఇంకొకటి మళ్ళీ 3 ఇన్పుట్ అని చెప్పి డిక్లేర్ చేయాల్సి వస్తుంది. 2 ఇన్పుట్టే కాబట్టి ఒక్కసారి డిక్లేర్ చేస్తే సరిపోతుంది. AND గేట్ డిక్లరేషన్ 2 ఇన్పుట్ AND గేట్ డిక్లరేషన్ ఇది. నెక్స్ట్ 2 ఇన్పుట్ OR గేట్ డిక్లరేషన్. నెక్స్ట్ నాట్ గేట్ డిక్లరేషన్. నెక్స్ట్ కాంపోనెంట్ డిక్లరేషన్ అయిపోయింది, సిగ్నల్ డిక్లరేషన్ కంప్లీట్ అయింది కదా. తర్వాత బిగిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆర్కిటెక్చర్ బాడీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బిగిన్ అనే కీవర్డ్తో. ఈ బిగిన్లో వీటిని ఏమంటారంటే పోర్ట్ మ్యాప్ స్టేట్మెంట్స్ అంటారు. ఫస్ట్ AND గేట్కి ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయో ఈ లేబుల్ నేమ్స్ అసైన్ చేసుకోమన్నాను కదా, ఆ లేబుల్ నేమ్ ఇక్కడ రాయాలన్నమాట. ఫస్ట్ AND గేట్ అంటే A1. ఒకసారి డయాగ్రామ్ చూడండి.
డయాగ్రామ్ చూడండి. A1 A1 ఆహ్, అండ్ 2 అనమాట. మనం ఈ కాంపోనెంట్ నేమ్ ఏం రాసాం? A1 అండ్ 2 ఏ క ఇన్‌పుట్స్ ఏమున్నాయి ఇక్కడ? పోర్ట్ మ్యాప్ ఆఫ్ ఏ, బి, S1 అని రాయాలి ఏ1కి ఇన్‌పుట్స్ ఏమి ఉన్నాయి చూడండి. జాగ్రత్తగా చూడండి సర్క్యూట్ డయాగ్రామ్. ఏబీ ఇన్‌పుట్స్ ఉన్నాయి. S1 అవుట్‌పుట్ ఉంది. సో, కోడ్ రాసేటప్పుడు అలాగే రాయాలన్నమాట. A1 కోలన్ అండ్ 2 పోర్ట్ మ్యాప్ ఆఫ్ ఆ ఫస్ట్ AND గేట్‌కి ఉన్న ఇన్‌పుట్స్ ఏబీ అవుట్‌పుట్ S1 అనమాట. నెక్స్ట్ సెకండ్ AND గేట్ లేబుల్ నేమ్ A2. A2 దానికి యూజ్ చేసుకోవాల్సిన గేట్ AND2 యూజ్ చేసుకోవాలి. పోర్ట్ మ్యాప్ ఆఫ్ సెకండ్ AND గేట్‌కి ఉన్న ఇన్‌పుట్స్ సిడి, S2 అనమాట అవుట్‌పుట్. నెక్స్ట్ ఆర్ గేట్. ఆర్ గేట్ లేబుల్ నేమ్ O1 అనుకుందాం. ఆర్2 పోర్ట్ మ్యాప్ ఆఫ్ ఆర్ గేట్‌కి ఉన్న ఇన్‌పుట్స్ ఏంటి? S1, S2, S3. చూడండి డయాగ్రామ్ చూడండి. ఆర్ గేట్‌కి ఇక్కడ ఆర్ గేట్‌కి ఉన్న ఇన్‌పుట్స్ చూడండి. S1, S2, S3. ఓకే. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ నాట్ గేట్ కూడా రాయాలి కదా! N1 కోలన్ N1 కోలన్ నాట్ 1 అవుట్‌పుట్ Y ఇన్‌పుట్ S3 పోర్ట్ మ్యాప్ ఆఫ్ S3, Y అని రాస్తాం అనమాట. అలా ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ వస్తాయి ఇందులో. 4 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి 4 స్టేట్మెంట్స్ వస్తాయి. అండ్ 2 A1, A2, O1, N1. ఓకే. ఏ గేట్‌ని అయితే యూజ్ చేసుకుంటామో ఆ గేట్ నేమ్ వస్తుంది కోలన్ తర్వాత. ఏ గేట్‌ని యూజ్ చేసుకున్నా అండ్ ఈ రెండిటికి AND గేట్లు యూజ్ చేసుకున్నాం అండ్ 2ని పోర్ట్ మ్యాప్ ఆఫ్ ఇన్‌పుట్స్ రాస్తాం ఫస్ట్ బ్రాకెట్‌లో. తర్వాత అవుట్‌పుట్ రాస్తాం అన్నిటికి డయాగ్రామ్ చూసి. అంతే. ఎండ్ స్ట్రక్చరల్ అని క్లోజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి స్ట్రక్చరల్ ఎలా రాసామో జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తాము? ఎంటిటీ రాస్తాం అనమాట. సర్క్యూట్ డయాగ్రామ్ చూసి ఎంటిటీ రాస్తాము. ఎంటిటీ రాసిన తర్వాత ఎంటిటీలో ఆ స్క్వేర్ బాక్స్‌కి ఏవైతే ఇన్‌పుట్స్, అవుట్‌పుట్స్ ఉంటాయో అవి మాత్రమే రాస్తాం. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ రాయాలి. ఆర్కిటెక్చర్ బాడీ అనేది జనరల్‌గా బిగిన్‌తో స్టార్ట్ అవుతుంది. బిగిన్ కంటే ముందే మనం సిగ్నల్ డిక్లరేషన్స్, కాంపోనెంట్ డిక్లరేషన్స్ అన్నీ చేయాలన్నమాట. ఈ కాంపోనెంట్ డిక్లరేషన్స్, సిగ్నల్ డిక్లరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ పోర్ట్ మ్యాప్ స్టేట్మెంట్స్ రాయాలి. ఈ పోర్ట్ మ్యాప్ స్టేట్మెంట్స్ మాత్రం మనకి సర్క్యూట్‌లో ఎన్నైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అన్ని స్టేట్మెంట్స్ వస్తాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో అన్ని స్టేట్మెంట్స్ వస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఆర్ అండ్ ఇన్వర్టర్. ఆర్ అండ్ ఇన్వర్టర్ అంటే ఫస్ట్ స్టేజ్ అన్నీ ఆర్ గేట్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ స్టేజ్‌లో అన్నీ ఆర్ గేట్స్. సెకండ్ స్టేజ్‌లో అండ్ గేట్. థర్డ్ స్టేజ్‌లో నాట్ గేట్. మీకు అండ్ ఆర్ ఇన్వర్టర్ అర్థమైతే ఆర్ అండ్ ఇన్వర్టర్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడికొచ్చేసరికి ఎంటిటీ నేమ్ ఏం రాస్తాం? ఎంటిటీలో కవర్ అయ్యేవి ఏబిసిడి. అవుట్‌పుట్ వై కవర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ప్రోగ్రామ్ చూడండి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చరల్ ఆఫ్ సిగ్నల్ S1, S2, S3. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఇన్పుట్ ఆర్ గేట్స్ 2 ఉన్నాయి కదా! 2 ఇన్పుట్ ఆర్ గేట్స్ 2 ఉన్నా సరే మనం ఒక కాంపోనెంట్ డిక్లేర్ చేస్తే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ అండ్ గేట్ ఒకటి ఉంది. 2 ఇన్పుట్ అండ్ గేట్. సో, ఒక అండ్ గేట్ డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ ఒక నాట్ గేట్ డిక్లేర్ చేయాలి. ఒక నాట్ గేట్ డిక్లేర్ చేస్తాం. కాంపోనెంట్ డిక్లరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? పోర్ట్ మ్యాప్ స్టేట్మెంట్స్ రాయాలి. ఎక్కడ రాయాలి పోర్ట్ మ్యాప్ స్టేట్మెంట్స్? బిగిన్ తర్వాత పోర్ట్ మ్యాప్ స్టేట్మెంట్స్ రాయాలన్నమాట. ఆ, ఎన్ని కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో అన్ని పోర్ట్ మ్యాప్ స్టేట్మెంట్స్ వస్తాయి. అండ్ స్ట్రక్చరల్. ఓకే. ఇలా స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్లో కోడ్ రాయొచ్చు. నెక్స్ట్ ఇది కూడా చూడండి. ఫుల్ యాడర్ సర్క్యూట్. ఫస్ట్ సర్క్యూట్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని సిగ్నల్ నేమ్స్ అసైన్ చేసుకోవాలి. సిగ్నల్ నేమ్స్ ఎక్కడ అసైన్ చేయాలో చెప్పాను కదా!
ఇంటర్నల్ కనెక్షన్స్ అన్నిటికీ సిగ్నల్ నేమ్స్ అసైన్ చేసుకుంటాము. తర్వాత కోడ్ రాస్తాం. ఫుల్ యాడర్ ఇన్ స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్. ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే అన్ని కాంపోనెంట్ డిక్లరేషన్స్. తర్వాత ఎన్ని ఇక్కడ పోర్ట్ మ్యాప్ స్టేట్మెంట్స్ అన్నమాట ఇవన్నీ. ఫుల్ యాడర్లో ఉంటాయి కదా, 3 AND గేట్స్, 2 XOR గేట్స్, 1 OR గేట్. ఇది ఫుల్ యాడర్. నెక్స్ట్ అలాగే ఇంకో టైప్ ఫుల్ యాడర్ ఈ సర్క్యూట్ కూడా ఉంది కదా, ఈ సర్క్యూట్కి కూడా రాయొచ్చు. ఈ సర్క్యూట్కి రాసిన అంతే. సర్క్యూట్ చూసి కాంపోనెంట్ డిక్లరేషన్స్ చేసి, సిగ్నల్ డిక్లరేషన్స్ చేసి, నెక్స్ట్ పోర్ట్ మ్యాప్. ఇక్కడ పోర్ట్ మ్యాప్లో 2 AND గేట్స్ వచ్చాయి, నెక్స్ట్ 2 XOR గేట్స్, 1 OR గేట్ వచ్చిందనమాట. అలా స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, సర్క్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట స్ట్రక్చరల్ మోడలింగ్ స్టైల్ అనేది. In the next class, I will explain the design flow of VHDL. That is very important.